చూడండి నిన్న ఏం సత వేసినామంటే ఇది 10 మూటలు వేసినామండి బాబు. నిన్న 10 మూటలు దుక్కిలో తెచ్చి చల్లేసి మొన్న అయితే ఇలా దున్నారు, ఈరోజు అయితే ఇలా నీళ్ళకి దున్నుతున్నారు. అదే ట్రాక్టర్ అయితే అక్కడ దున్నుతాను చూడండి. ఈరోజు అయితే దున్నుతాను మళ్ళీ. ఈరోజు మళ్ళీ మొన్న ఇట్ట దున్నారు కదా, నిన్న ఇట్ట దున్నారు, ఈరోజు ఇట్ట దున్నేసి తర్వాత అయితే రేపు మళ్ళీ కూలోళ్ళు పెట్టి చెట్టు కాడ కొరవ పోతుంది ఫ్రెండ్స్. చెట్టు కాడ కొరవ పోతుంది. చెట్టు మళ్ళీ ఇలా పోయినట్టన్నీ ఇలా వేసుకుంటూ ఉండాలా. ఈరోజు మళ్ళీ ఇటు దున్నుతున్నారు కాబట్టి చెట్టు కాడ కొరవ పోయినంత కూలోళ్ళు పెట్టి రేపంతా తవ్విచ్చేయాలా. రేపంతా తవ్వే పని ఉంటుంది మళ్ళీ చెట్టు కాడ. రేపైతే పిలిచిండా ఫ్రెండ్స్ 6 మందిని. 6 మందికి అయిపోతుందో తెలియదు కానీ 6 మందిని కూలోళ్ళు అయితే రేపు పొద్దున్నే పిలుస్తున్నాను. చుట్టుకారంత వేయాలా. వాన పడితే పైపులు 2 రోజులు ఆగేస్తాము. వాన కానీ పడకపోతే ఎల్లుండి వచ్చి పైపులన్నీ వేయాలా. ఎన్ని రోజులు పని చూడండి ఫ్రెండ్స్. వ్యవసాయం అంటే ఊరికి ఏం రాదు. ఎంత కష్టపడితేనో ఆ వ్యవసాయము ఆ రోజుకి దీంట్లో ఏమొస్తుందో ఏం రాదో దేవుడి దయ్య. ఏం చేద్దాం, చేతల కష్టం చెల్లెమ్మట్టి అన్నట్టుగా మన చేతల కష్టం అయితే మాత్రం మనం చేయాలి కదా. ఇలా నిన్న కొన్ని పోయినాయి కదా. ఈ చేలో అయితే అంత ఎక్కువ గడ్డి లేదు ఫ్రెండ్స్. అన్ని చేలలో అయితే గడ్డి ఎక్కువ ఉండదు. నేనైతే 5 గంటలు పట్టింది. ఇప్పుడు కింద 2 కాయలు దున్నిన దానికి టైం పెట్టుకొని ఉండ కదా. 2:20కి పెట్టింది, 3:20కి 1:20కి పెట్టింది, 3:20కి అయితే వచ్చింది. 2 గంటలు పట్టింది. ఇంక ఈ 2 కాయలు తినేతలకి 2 గంటలు పడుతుంది. మళ్ళీ ఆడొక్క అయ్యి ఉన్నది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 4 గంటలు 5 గంటలు పట్టేటట్టున్నది. మొత్తం అయితే 10 గంటలు. ఇంకా డబ్బులు కూడా ఇలా ఇవ్వాలా. ఈరోజు అయితే ఈ విధంగా పొద్దున్నే వస్తుంది ట్రాక్టర్. అంటే పొద్దున్నే వాళ్ళకి పోయింది. వాళ్ళు ఒకసారి అనుకొని 2 సార్లు కొట్టించుకున్నారంటే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. లేకుంటే ఈ పాటికి నాకు అయిపోయిండు. ఈరోజైతే ఈ పని ఫ్రెండ్స్ చేను దగ్గరే ఉండాలి. ఈరోజు కూడాను రోజు చేలోనే. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, రెస్ట్లో ఉన్నాడు. లేకపోతే ఆయనే చేసుకుంటాడు ఇవన్నీ. నేనైతే ఇంట్లో చేసుకునేదాన్ని. ఇప్పుడు ఆయన పని చేయాలి, నా పని చేయాలి. ఇంట్లో పని నా పని పూర్తి చేసుకోవాలి, ఆయన పని బయట పని ఆయన పని పూర్తి చేయాలి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, కష్టం వచ్చినప్పుడు అయితే చేసుకోవాలి కదా, తప్పదు కదా మనకు. నిన్నైతే బాగా బుడదుండిందండి. అందుకే పిల్లలకి వచ్చింది. ఈరోజు అయితే బాగా ఆరిపోయింది కాబట్టి పొట్టుకొస్తాను చూడండి. ఈరోజు ఆరితేనే సేను బాగా వచ్చేది. ఆరకపోయింది అనుకో బుడదగా ఉంటుంది. ఇప్పుడు ఇది దున్నించుకోవాలా, ఇంటికి పోవాలా, పిల్లలకి నీళ్ళు కంచుకోవాలా, పిల్లలు చూసుకోవాలా. ఎందుకులేండి బాబు, నా పని అయితే అంతా ఇంత కాదు. ఎంత నరకంగా ఉందంటే అంత నరకంగా ఉంది, కానీ తప్పదు. ఓకేనా, బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.